ఇలా బాధపడడం, విషాద గీతాలు పాడడం పిచ్చితనం అవుతుంది. నేనిప్పుడు సీత పిచ్చిలోనే ఉన్నాను. ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడితే నేను ఊరుకోను. నేను ఈ విషయంలో ఎవ్వరికీ భయపడను. బయటపడి అల్లరి చేస్తే సంస్కారం లేనివాడివి అనిపించుకుంటావరా? ఎవరో అనుకునే దాని గురించి నేను అస్సలు పట్టించుకోను. మరిచిపోవడం మంచిదంటున్నా. మరోసారి చెప్పించుకునే అవకాశం ఇవ్వద్దు. నీ తృప్తి కోసం అబద్ధాలు ఆడడం, మాట ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మర్చిపోవడం చాలా కష్టం రా. ఆవేశపడకు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నా పేరు శారదాదేవి. రండి, కూర్చోండి. మా అక్కయ్య మీ గురించి చెప్పింది. పిల్లల కోసం మీరు వేరే ఉండడం దేనికి? మా ఇంట్లోనే ఉండొచ్చుగా. ఒకరి అలవాట్లు మరొకరిని ఇబ్బంది పెట్టకూడదు. పోనీ పేయింగ్ గెస్ట్గా ఉండండి. అదేం వద్దండి. వస్తాను, ట్యూషన్ చెప్తాను, వెళతాను. మేం గెస్టుల కోసం కట్టిన గెస్ట్ రూమ్ ఉంది, అందులో ఉండండి. ఆలోచించుకుని చెప్తాను. థ్యాంక్స్ శారద గారు. ఈ మాట అన్నందుకు బయటికి వెళ్ళరని ఆశిస్తున్నాను. బ్లడ్ శాంపిల్ ఇవ్వాలన్నారు. ఎక్కడివ్వాలి? శారద గారిని ల్యాబ్కి తీసుకువెళ్ళు. రండి మేడం. వెళ్ళండి. వెళతానండి. అదేనండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. మీ చెకప్ గురించి చాలా శ్రమ కలిగించాం. కొన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇంటికి తీసుకురావడం కుదరదు కాబట్టి అందుకే ఇక్కడికి మీరు రావాల్సి వచ్చింది. చెకప్ నాకు కానీ ఎక్విప్మెంట్స్ కాదు కదండి. జనరల్ రిపోర్ట్స్ అన్నీ బీపీ, షుగర్, పల్స్, హార్ట్ బీట్ అన్నీ నార్మలే. బ్లడ్ రిపోర్ట్ చూస్తే ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. వెనకటి తిండి, వెనకటి మనుషులం. ఉక్కు శరీరాలండి. మాకు జబ్బు లొంగాల్సిందే గాని జబ్బుకి మేము లొంగం. సాయంత్రం మీరెవరినన్నా రిపోర్ట్స్ కోసం మా ఇంటికి పంపండి. సరే, అలాగే పంపిస్తానులేండి. అమ్మా సీత, ఈ స్లిప్ తీసుకెళ్ళి ల్యాబ్లో ఇవ్వమ్మా. అలాగే డాక్టర్. అమ్మమ్మ గారు, నేను వెళ్తాను. బాగున్నారా అండి? బాగున్నానమ్మా. నువ్వేంటి ఈ హాస్పిటల్కి వచ్చావు? అమ్మమ్మ గారిని ఇయర్లీ చెకప్ కోసం తీసుకొచ్చాను. పర్వాలేదే, అప్పుడే అత్తింటి బాధ్యతలు మోస్తున్నావు. ఏరివారు? డాక్టర్ గారి రూమ్లో ఉన్నారు. రిపోర్ట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. డాక్టర్ గారు ఏమన్నారు? అంతా బానే ఉందన్నారు. చాలా సంతోషం. పాపి చిరాయి అంటారు. ఇంకా ఏంటమ్మా విశేషాలు? ఏమున్నాయండి, అందరూ బానే ఉన్నారు. అవును, మీరు ఎంగేజ్మెంట్కి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారా? ఎక్కడ ఉంటున్నారు?
రావడానికి కాస్త వెనక ముందు కావచ్చు కానీ చెయ్యాల్సిన పనులన్నీ చేసే వెళ్తాను. త్వరలో సీతను కూడా తీసుకొస్తున్నా. ఒకవేళ మేం ముగ్గురం ఒకటైతే రామ సీత. వెళ్ళొస్తానండి. అలాగే. సీత గారు, ఏంటి? భాస్కర్ సారు మీ దగ్గర ప్రోగ్రామ్ పేపర్ ఉంది తీసుకొని రా అన్నారు. గుడ్, బాగుంది. నువ్వేమీ సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. బీపీ నార్మల్ అన్నారు, మరి మీకు అంత కోపం వస్తుంది ఎందుకండి? ఏయ్, షుగర్ కూడా నిల్లు. కనీసం మాటైనా తీగ మాట్లాడరే. రఘురామ్, హార్ట్ బీట్ నార్మల్. ఎస్, కరెక్ట్. మీకు నార్మల్గా ఉంటే అవతలి వాళ్ళ హార్ట్ బీట్ తెలుసుకోవాలి కదా. స్టాప్ ఇట్. ఏంటండి ఇవి? మీరు మీ గురించి పేపర్ మీద రాసుకున్నవే కదా, నేను చదివాను. అలా అరుస్తారే? అవి నా విషయాలు కాదు. ఇలా ఇవ్వు. ఇదిగో, ఇది భాస్కర్ సార్ అడిగిన ప్రోగ్రామ్ రిపోర్ట్. తీసుకెళ్ళు. తప్పు మీరు చేసి నా మీద కోప్పడితే ఎలా అండి? ఇంకేం మాట్లాడకుండా వెళ్ళు. సీత, ఎందుకుదా అలా చిరాకు పడుతున్నావు? తను చూడకుండా తీసుకువెళ్ళి ఇస్తే సారికిదా కోపం వస్తుంది కదా. చదివి హెల్ప్ దా చేశాడు, థ్యాంక్స్ చెప్పాలి కానీ అలా అరుస్తావా? థ్యాంక్స్ చెప్పాలా? అవును కదా. నేను చెప్పను. వద్దులేండి, అది నా కొటేషన్. అదే నో థ్యాంక్స్ నో సారీకి ఎగైనెస్ట్. పోనీ మీ మూడ్ మారడానికి నన్ను ఒకటి ఇవ్వమంటారా? ఏంటి, మళ్ళీ గులాబీ పూ తెచ్చావా? అది ఎలాగూ మీ మూడ్ మార్చడం లేదు, అందుకే మార్చా. ఏంటది? దీని గుండెల్లో తీయదనం ఉండేది, కానీ ఇప్పుడు తను పూర్తిగా మారి ఎదుట వాళ్ళకి హ్యాపీనెస్ పంచుతుంది. తీసుకోండి. తీసుకోండి. దాన్ని నిమిషం చూస్తే కోపం తగ్గుతుంది, మూడ్ మారుతుంది. డాన్సింగ్ డాల్. తను అలిసిపోతుంది, నలిగిపోతుంది, కానీ చూసే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, బాయ్. లోపలికి వెళ్దాం రండి.
రిపోర్ట్స్ తీసుకురావడానికే కదా, నువ్వు వెళ్ళరా. ఇంతలో మీరు ఒక ఆట వేస్తారా? సర్లే సర్లే వెళ్ళు, త్వరగా రా. అరే, తాళం వేసిందేంటి? డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారో ఏంటో. ఈవిడేంటి ఇక్కడుంది? నమస్కారం అండి. నమస్తే అండి, కూర్చోండి. అవును, మీరిక్కడుంటారా? నిన్నటిదాకా డాక్టర్ గారు వాళ్ళతోనే కలుసున్నాను. ఈ పూట షిఫ్ట్ అయ్యాను. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా మీరు? భలేవారే, మంగమ్మ గారి కోడలు కదా మీరు. హడావుళ్ళో మీరు నన్ను చూసుండ్రు కానీ నేనెందుకు గుర్తుపట్నా? గుర్తుపట్టకపోతే ఎలా వచ్చి పలకరిస్తాను? డాక్టర్ గారి కోసం వచ్చారా? అవును, అత్తయ్య గారు రిపోర్ట్ ఇస్తానన్నారట, తీసుకెళ్దామని వచ్చాను. కానీ ఇంటికి తాళం వేసుంది. లేరని వెళ్ళబోతుంటే మీరు కనిపించారు. కలిసి వెళ్దామని వచ్చాను. థ్యాంక్స్. దేనికి? ఒక్కసారి చూసినందుకే కలవాలనిపించిందా? మీరు భలే మాట్లాడతారండి. కొందరికే నచ్చుతారు. అదేం కాదు, మీరు అందరికీ నచ్చుతారు. అవును, డాక్టర్ గారు వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారండి? రారండి, వారేదో అర్జెంట్ పనుందని వెళ్లారు. వచ్చాక నేను గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ అండి. అవును, మీరు జాబ్ చేస్తూ ఉంటారా? అవును. ఏం జాబ్ చేస్తారు మీరు? టీచర్ జాబ్. ఓ, టీచర్ జాబా? బావుంటుంది. చక్కగా పాఠాలు చెప్పొచ్చు, పిల్లలతో కాలక్షేపం చేయొచ్చు. సంగీతం కూడా నేర్పిస్తాను. అలాగా? నేను నేర్చుకోవచ్చా? ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న పర్మిషన్ రాదులేండి. ఇష్టం దక్కాలంటే శ్రమ పడాలి, ధైర్యంతో నెక్కుకు రావాలి. మీ వారేం చేస్తుంటారు? నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తుంటారు. అది కాదండి. మొన్నే ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. వారు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓ, వారు జాబ్ చేస్తుంటారా? లక్ష్మి ఇంకా రాలేదేంటి? చాలాసేపు అవుతుంది వెళ్ళి, టైం అవుతుంది. సరేనండి, మరొకసారి వస్తాను. వచ్చి చాలాసేపు అయిపోయింది. ఆగండి, బొట్టు పెడతాను. ఏమండి, ఏంటి ఎంతసేపు? తెలిసినవాడు కనిపిస్తేను కాసేపు మాట్లాడొస్తున్నాను. అయినా రిపోర్ట్స్ ఏవి? డాక్టర్ గారు వాళ్ళు లేరటండి. సరిపోయింది, టైం వేస్ట్, గేమ్ వేస్ట్. పదా. I love you. I love you.
నిశ్చితార్థంలో రాధాకృష్ణని చూసిన దగ్గర నుంచి నాకెందుకో భయంగా ఉందండి. పైగా వచ్చినప్పటి నుంచి ఆ పెద్దవిడితో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతను ఇల్లు అమ్ముతానండం, సీత ఎక్కడి నుంచో డబ్బు తెచ్చి సర్దుబాటు చేయడం, ఈ విషయం చెప్పడానికా? నన్ను ఆ అనుమానమే వేధిస్తోంది. మనతో పాటు రాలేదు, అసలు వెళ్ళాడా? అక్కడే ఉండి ఆవిడికి ఈ విషయాలు చెప్పాడా? ఇతను గాని జరిగిన విషయం ఆవిడికి చెప్తే మన మీద ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇంత దరిద్రులా అని తిట్టిపోస్తుంది కూడా. ఏ నేను పరాయిదాన్నా? అక్కడ ఇక్కడ అడగకపోతే నన్ను అడగచ్చు కదా అని కూడా అనొచ్చు. ఇంత జరిగినా నాతో ఒక మాట కూడా చెప్పలేదే అని కూడా ఆవిడ అనొచ్చు. ఎలాగండి? ఏం చేద్దామంటారు? నాకెందుకో రేపు వెళ్ళి ఈ విషయం చెప్పడం మంచిదనిపిస్తోంది. నాకు ఈ విషయం మీ తమ్ముడు చెప్పాడు, నాకెందుకు చెప్పలేదంటే? కానీ మీరెందుకు చెప్పలేదంటే? శుభకార్యం అయిన తర్వాత చెబుదామని అనుకున్నామని చెబుదాం. ఆ తర్వాత కూడా చివాట్లు పెడితే తలొచ్చుకొని పడొద్దాం. ఏవన్నా కానీ చెప్పడమే మంచిది. అవునమ్మా, చెప్పడమే మంచిది. బాబాయ్ చెప్పినా చెప్పకపోయినా మనం చెప్పడం పద్ధతిగా ఉంటుంది. చెప్తే గౌరవం ఇచ్చాం, మర్యాద ఇచ్చామని కాస్త మెత్తపడుతుంది. అయితే రేపు వస్తావా? వెళ్దాం. అదేందుకే? మనం వెళదాం, లేదంటే నువ్వు వెళ్ళరా. అది వస్తే ఆవిడ గారు ఏదైనా అన్నారనుకో, దీనికి పౌరుషం వస్తే మళ్ళీ ఇంకో సమస్య మొదలవుతుంది. అవునమ్మా, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. సరేలే, అలాగే వెళ్తానులే. ఎవరు తప్పించుకున్నా నాకు తప్పదు కదా. ఏమిటి ఇవాళ ఇంత పెందలాడే హారతిస్తున్నావు? ఏదైనా విశేషమా? లేక ఏదైనా కొత్త సినిమా వస్తే వెళ్ళాలనే? అది కాదత్తయ్య, నిన్న డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ తీసుకురావడానికి వెళ్ళానుగా. ఆ రిపోర్ట్స్ లో నాకేమైనా జబ్బుంది, పోతానని చెప్పారా? అయ్యో, అలా అంటారేంటండి? నమస్కారం పిన్ని గారు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోమ్మా. నేను చెప్పిన లిస్ట్ రాసుకో. మొత్తం కట్నం కింద 10 జరీ చీరలు, ఒక్కొక్కటి 25,000 తగ్గకుండా ఉండాలి.